బిట్స్ తెచ్చి పెడతాను. ఇక్కడ లేవు. నో, ఖాళీ. ఏమీ లేవు, మొత్తం అయిపోయాయి మిస్టర్ క్యాట్. కానీ ఏం చేయాలో నాకు తెలుసు. ఎక్కడున్నాను హనీ? మిస్టర్ క్యాట్ తినే ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ పూర్తిగా అయిపోయాయి. అలాగా? నేను కొట్టుకు వెళ్ళి తెచ్చేంత వరకు తను ఆగాల్సిందే, లేదంటే అంతవరకు ఇంకేదైనా తినమను. ఓకే, నేను తన కోసం సర్ప్రైజ్ గా తయారు చేస్తాను. అమ్మో, ఇది ఘోరమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఏంటి? నేను వీటిని పైకి వెళ్ళి మడత పెట్టుకుంటాను. రేపు నువ్వు చేయాల్సిన సైన్స్ ప్రాజెక్ట్ ఉంది కదా? నో ప్రాబ్లం డాడ్, కంగారు పడితేనే పర్ఫెక్ట్ గా చేయగలను. డైనోసార్స్ ఎందుకు మాయమయ్యాయో ఎవరికీ తెలీదు. ఓకే, ఖచ్చితంగా ఇలా జరుగుతుందని నాకు తెలుసు. క్యాట్ పనే అయి ఉంటుంది. క్యాట్, నా సైన్స్ ప్రాజెక్ట్ మాయమైంది. నీకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు కదూ? నేనేమాత్రం నమ్మను. నువ్వేదో ప్లాన్ వేసుంటావు. నిన్ను గమనిస్తూనే ఉంటాను. అదిగో మన సోలార్ సిస్టమ్ తాలూకు మోడల్. తప్పకుండా నాకు ఏ గ్రేడ్ వస్తుంది. ఏంటి అలా చేయకు. నిన్న రాత్రి మ్యాక్ చీజ్ తినడం మంచిదైంది. ఐ లవ్ సైన్స్. ఇందులో రాయాల్సింది ఐ లవ్ ఫెయిలింగ్ సైన్స్ అని. థ్యాంక్స్ టు క్యాట్. ఏం లాభం? ఇదిగో నీ ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ హనీ ఫ్లాప్. ఈ రోజు నిజంగా ఎంత అందంగా ఉంది కదా? హనీ ఫ్లాప్, అంత వేగంగా తినకూడదు. అలా తింటే లావ్ అయిపోతావు. ఇటు చూడండి, ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ డిస్కౌంట్ సేల్ అట. ఇది నిజంగా తీవ్రమైన అడ్వర్టైజింగ్. నీ సైన్స్ ప్రాజెక్ట్ నువ్వు పూర్తి చేసావు అనుకుంటాను. ఏంటి? సైన్స్ ప్రాజెక్ట్. కంగ్రాచులేషన్స్ క్యాట్, నువ్వు గెలిచావు. నేను చేసిన దాన్నల్లా ముక్కలు చేసావు. బాగుంది. థ్యాంక్స్ క్యాట్. ఇదేంటో నాకు తెలీదు, కానీ సైన్స్ లో ఉంది. పిఎన్ఓ వస్తుందిలే. ఆల్ రైట్ పిల్లలు, మీ సైన్స్ ప్రాజెక్ట్ ని నాకు చూపించండి. ప్లాన్ నువ్వు స్టార్ట్ చేయి. నా మ్యాజిక్ గ్రావిటీ డివైస్ ని చూడండి. అది పడుతుంది. మ్యాజికల్ గా గ్రావిటీని ఎదిరించి మళ్ళీ తిరిగి పైకి వచ్చేస్తుంది. సరైన ప్రాజెక్ట్ ను తయారు చేయడానికి నీకు 20 సెకండ్స్ టైం ఇస్తున్నాను. జనరేటర్ ని తిప్పుతానంటే నా ప్రాజెక్ట్ లో షేర్ ఇస్తాను. నేను నీ ల్యాబొరేటరీని కాను. నీకు చీజ్ కూడా ఇస్తాను. ఓకే.
డెనిస్ చాలా బాగుంది. హే, దీనికి నాకు ఒక ట్రీట్ ఇప్పించాలి కదా. సరే కూప్, చూడడానికి ఎంతో బాగున్న ఈ కాంట్రాప్షన్ ఏం పనిచేస్తుంది? ఇదొక సైన్స్ పని చేస్తుంది. ఎంత బ్రహ్మాండంగా వివరించావు. నువ్వు ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటాను. షూర్. ఫ్రిక్షన్ ఉపయోగించి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఫీల్డ్ తయారు చేసే మెషిన్ నువ్వు తయారు చేసావు. కూల్. అంటే నేను ఎగ్జాక్ట్ గా అదే తయారు చేశాను. అద్భుతం. ఏదో ఒక రకమైన చంకీరిస్తుడు అది అట్రాక్ట్ చేస్తోంది. ఫిష్ ఫ్రిస్కీ బిట్స్. అమ్మో, నేను ఇంతవరకు నీ మెషిన్ ను వేవ్ లెంత్ లాంటిది ఎక్కడా చూడలేదే. థ్యాంక్స్ మిస్టర్ గర్బర్. తెలివైన వాళ్ళు ఇలాంటివే తయారు చేస్తారు. నాకు నచ్చింది. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఫీల్డ్ పవర్ ని కూప్ పెంచితే ఏం జరుగుతుందో మనం చూద్దాం. దీన్ని ఇంకా పెంచమంటారా? ఓకే. డెనిస్, నా చేయి పడిపోయేలా ఉంది. నిమిషానికి నా మిషన్ తగిలిస్తే సరిపోతుంది కదా. గుడ్ ఐడియా. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటున్నావా? ఎందుకు వెళ్ళాలి? నన్ను మాస్టర్ డాగ్ తెరుముతోంది. ఒక స్పైడర్ కూడా వస్తుంది. అయిపోయాను. డాగ్కి ఆహారం అవుతాను. కూప్ కి ఏ ఇస్తున్నాను. సరే, మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం. మనం చూసింది చాలు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ లెవెల్ మరీ ఎక్కువైతే అది చాలా డేంజర్. ఏంటి? కానీ లాన్ పరిగెట్టం లేదే. నీకు నేను ఏ ఇచ్చేస్తాను కదా, దాన్ని వెంటనే ఆపే. అది అందితే బాగుంటుంది. థ్యాంక్స్ మిస్టర్ గబల్. ఆల్ రైట్ డెనిస్, మనం దీన్ని ఆపేద్దాం. బ్రహ్మాండం. ఆ జుట్టు లేని మాస్క్ రాట్ వల్ల అది ఆ మెషిన్ ని అతుక్కుపోవడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. కానీ అది నన్ను పట్టుకుని వదలటం లేదే. మనం వెంటనే లాండ్రీ రూమ్ కు వెళ్ళాలి. గుడ్ ఐడియా కూప్. ఇది ఆగలేదంటే మనకి శుభ్రమైన అండర్వేర్ కావాలి. ఆహా, నాకు చుట్టేసాయి. డ్రై షీట్స్. తప్పకుండా ఇందులో స్టాటిక్ లింక్ పని చేయదు. గుడ్ థింకింగ్ కూప్. స్కూల్ మొత్తాన్ని నాశనం చేస్తోంది. మనం కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. నేనుండగా అలా జరగనివ్వను. ఆ యాంటీ స్టాటిక్ షీట్స్ ఎలక్ట్రిసిటీ చుట్టూ ఒక డాంపరింగ్ ఫీల్డ్ తయారు చేస్తున్నాయి. అవును, ఏమన్నారు? ఆ పెరిగిపోతున్న పవర్ బయటకు వచ్చే అవకాశం లేదు. దానివల్ల మెషిన్ ఓవర్లోడ్ అవుతుంది. అప్పుడు అది వెళ్ళిపోతుంది కదా. అదే నా ఐడియా. సరే క్యాట్, నీ ఫిష్ ఫ్రిస్కీ బిట్స్ అన్ని బూడిదైపోయాయి. నీకు ఏ వచ్చే అవకాశం కూడా బూడిద పాలైపోయింది కూప్. చాలా థ్యాంక్స్ క్యాట్. ఇదంతా నీ పొరపాటే. మంచి గిట్టి. క్యాట్ బాయ్ కి ఆ పుసీ క్యాట్ అంటే చాలా భయం. మళ్ళీ రూపాన్ని మార్చే ఆ స్పైడర్ డాగ్ నా వెంట పడింది. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ డెనిస్.